ప్రైజ్ ద లార్డ్. ప్రభువును మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యమును మనం చదువుకుందాం. లోక శుభవార్త 7వ అధ్యాయము 23వ వచనం. నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడని వారికి ఉత్తరమిచ్చాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు పలికినటువంటి అమూల్యమైన మాటలలో ఈ మాట ప్రాముఖ్యమైనది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏంటి బ్రదర్ అంత ప్రాముఖ్యత అని మీరు అనుకున్నట్లయితే, ప్రియమైన దేవుని జనాంగమా, ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ యేసు ప్రభువు తన విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడు అనే విషయాన్ని చెప్తున్నారు. ధన్యుడు అనగా ఆశీర్వదించబడినవాడు, ధన్యుడు అనగా దీవించడానికి అర్హుడు, అంటే దీవెన పొందడానికి అర్హుడు. ధన్యుడు అనగా దీవెనను సొంతము చేసుకో స్థితి కలిగినటువంటి వాడు అనే విషయము మనకి అర్థమవుతూ ఉంది. అయితే ఎవరు ధన్యులు అంటే, దేవుని విషయమై అభ్యంతరపడినటువంటి వాడు ధన్యుడు. యేసు ప్రభు ఈ మాట తెలియచేయడానికి చాలా కారణం ఉంది. అయితే ఈరోజు ఆ విషయం గురించి నేను ప్రస్తావించడం లేదు, కానీ మనుషుల్లో ఉన్నటువంటి అపోహలను, మనుషుల్లో ఉన్నటువంటి ఆలోచనలను బట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుని విషయమై అభ్యంతరం, ఏదో ఒక రీతిగా ఎవరో ఏదో చెప్పారని దేవుని యందు నిర్లక్ష్యం కలిగి నడవడం, ఎవరో ఏదో అన్నారని దేవుని పనులను తృణీకరించడం. అయ్యో పాస్టర్ గారు పలానా అన్నారు, పలానా మాట అన్నారు, నేను దేవుని పని ఎందుకు చేయాలి? లేకపోతే పాస్టర్ గారు ఇలాగ అన్నారు, నేను చర్చికి ఎందుకు వెళ్ళాలి? లేకపోతే మా రక్త సంబంధులు ఏదో అన్నారు, నేను దేవుని పనిలో ఎందుకు పాలు భాగస్తున్నవ్వాలి అని ఇటువంటి ఆలోచనలతో మనుషులు ఉంటూ ఉన్నారు. అయితే నేను తెలియచేసేది ఏంటంటే, దయచేసి వారితో మీరు కలిసి నడవడం లేదు. ఇక్కడ దేవుని విషయమే మీరు ఆ పని చేస్తున్నారు. దేవుని విషయమే మీరు దేవుని వెంబడిస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో మీరు అభ్యంతరం కలిగి కనుక ముందుకు వెళితే దేవుని దీవెన మన జీవితాల్లోకి రావడానికి మనము కారకులము, అంటే రాకుండా ఉండడానికి మనము కారకులము అవుతూ ఉంటాం. వారిని మనం ఏమనలేం, లేకపోతే పాస్టర్ గారిని ఏమనలేం, లేకపోతే తోటి విశ్వాసాన్ని ఏమనలేం, లేకపోతే ఎవరిని మనము ఏమీ అనలేము. కానీ నీ ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోకపోవడానికి కారణం ఎవరంటే మీరే. ఈరోజు ధన్యుడిగా మార్చబడకపోవడానికి కారణం ఎవరంటే మనమే. చాలామంది ఇతరులను బ్లేమ్ చేస్తూ ఉంటారు, కానీ అది ఎంత మాత్రము వాస్తవము కాదనేది నా అభిప్రాయం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నీ ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే దేవుని విషయంలో అభ్యంతరము లేకుండా ముందుకు నడవాలనే విషయాన్ని తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు. ప్రియ బిడ్డలు వాక్యం వింటూ ఉన్నారు. వారిలో ఉన్నటువంటి ప్రతి అభ్యంతరమును తీసివేసి అభ్యంతరము లేనటువంటి వ్యక్తిగా మార్చి నీ నామానికి మహిమకరంగా వాడుకోనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.